హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్, వరంగల్ నుండి. సో ఇవాళ మనం ఒక మంచి అండ్ చాలా బెస్ట్ ఫ్యామిలీ కోసం ఒక 125cc మోటార్ సైకిల్ రివ్యూ చేయబోతున్నాం. వెల్, దట్ ఈస్ ది హోండా షైన్ 125 OBD2B. ఈ బైక్ ఎందుకు 125ccల బెస్ట్ బైక్ ఫర్ అ ఫ్యామిలీ నేను చెప్పబోతున్నాను. సో హోండా SP 125 రివ్యూ కూడా నేను కొన్ని నెలల కింద చేశాను. అది కూడా మీరు నా ఛానల్ మీద వెళ్ళి చూడొచ్చు. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే అండి, చాలా పాయింట్స్ ఉన్నాయి హోండా షైన్ ఫేవర్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం కనుక మాట్లాడుకుంటే, ఈ బైక్ ఇప్పుడు OBD2B కంప్లయన్స్ ఉంది. సో ఇక్కడ ఇంకొక ఆక్సిజన్ సెన్సర్ ఉంది, మీరు చూస్తున్నారు కదా, రైట్. ఇక్కడ ఆల్రెడీ అటు సైడ్ కూడా ఉండే అనమాట, హెడ్ నుంచి ఫ్రంట్ సైడ్. ఓకే, ఇక్కడ రైట్. సో ఈ బైక్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దీనికి ఆల్ న్యూ డిజిటల్ మీటర్ వస్తుంది. ఇది నా ఒక ఫ్రెండ్ కొన్నాడు అనమాట. చూస్తుండగా ఎంత గ్రీన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి టైం, ట్రిప్ మీటర్, ఇప్పుడు నేను 0 చేశాను కదా, ట్రిప్ ఏ, న్యూట్రల్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. సో మీటర్లోనే మనం కనుక చూసుకుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి రియల్ టైం మైలేజ్ ఉంది, సర్వీస్ రిమైండర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ NN ఉంది కదా. అది కాకుంటే క్లాక్ ఉంది, రైట్. ఈకో ఇండికేటర్ పైన చూపెట్టాను కదా, గ్రీన్ కలర్, అది ఉంది. యావరేజ్ మైలేజ్ ట్రాకింగ్ కూడా ఉందన్నమాట. సో చాలా యూస్ఫుల్ మనకి ఇన్ఫర్మేషన్ క్లస్టర్ ఉందన్నమాట హోండా షైన్ 125 OBD2Bకి. తర్వాత మనం కనుక మాట్లాడుకుంటే, ఇప్పుడు దీనికి ఐడల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఉందండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బేసికల్గా ఇదే ఐడల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ మనం మామూలుగా చూసుకుంటే, రైట్. దీని ఇప్పుడు యూసేజ్ ఏంది, మామూలుగా అండి మనం చిన్న చిన్న స్టాప్స్ చేస్తాం కదా, అప్పుడు ఈ బైక్ ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఫ్యూల్ అనేది సేవ్ అవుతుంది. లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ బెనిఫిట్ అనమాట. తర్వాత చూసుకుంటే అండి, ఒక చాలా పెద్ద బెనిఫిట్ దీని ఫేవర్లో ఏంటంటే హోండా షైన్లో ACG స్టార్టర్. ఓకే, ఆల్టర్నేట్ కరెంట్. ఓకే, అంటే ఏంటంటే దీని క్రాంక్ షాఫ్ట్కి ఎండ్కి ఒక స్టార్టర్ అటాచ్ చేశాడు కంపెనీ అతను. సెల్ఫ్ మోటార్ దీనికి ఉండదు పైన. ఓకే, ఆ అటాచ్ చేసడం వల్ల లాభం ఏంటంటే, మనకు మామూలుగా సైలెంట్ స్టార్ట్ ఉంటుంది. మనకి బ్రషెస్ ఉంటాయి కదా సెల్ఫ్ మోటార్కి, క్వీ 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 అని సౌండ్ వస్తుంది. ఈ బైక్ కలర్ అది నేను మీకు స్టార్ట్ చేసి చూపెడతాను చూడండి. ఇప్పుడు ఉంది కదా, ఇగ్నిషన్ ఆన్ చేసాము. ఓకే, సో చూశారు కదా. సో ఇది ఎంత పెద్ద బెనిఫిట్ అంటే, దీనికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఏమి ఉండదండి. ఓకే, బికాస్ బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ చేయదన్నమాట ఇది. మళ్ళీ నేను స్టార్ట్ చేసి చూపెడతాను, మీరు చూడండి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సైలెంట్ స్టార్ట్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఇది ఎక్కువ కరెంట్ తీసుకోదు, క్రాంక్ షాఫ్ట్ తోటే రొటేట్ అవుతుంది కదా. సో చాలా పెద్ద బెనిఫిట్ అది. చాలా, ఏ బైక్, యామహాకి కూడా లేదు ఇలాంటిది నాకు తెలిసినంత వరకు, హీరోలో కూడా ఏ బండికి లేదు. సో దీంతో సహా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్. ఓకే, సో పొరపాటున బండి సైడ్ స్టాండ్లు ఉంటే మనకి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, క్వాలిటీ ఆఫ్ స్విచ్ గేర్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఓకే, నేను చూశాను కదా, అంటే
ప్రీమియం క్వాలిటీది ఉంది. ఓకే, ప్లస్ మనకి బైక్ ఏంటంటే అండి 2 వేరియంట్స్లో లభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ డ్రమ్ వేరియంట్, ఓకే, బేస్ మోడల్, డిస్క్ వేరియంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బైక్లో మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ USB Type-C ఛార్జింగ్కి సపోర్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, నేను చూపెడతాను మీకు. ఓకే, ఇదే అన్నమాట. ఓకే, మామూలుగా ఇదే ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, మామూలుగా కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేయలేదన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే అండి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ 18 ఇంచ్ మనకి రిమ్స్ వస్తాయి. సో వెనక టైర్ మనం చూసుకుంటే కొంచెం లావు ఉందండి. ఓకే, నవ్ ఇట్స్ 90 mm అనమాట. ఓకే, సో పాతదేమో 80 ఉండే. ఓకే, దిస్ ఇస్ 90. ఓకే, సో సైజ్ మనం కనుక చూసుకుంటే ఇట్స్ 90/90/18. పాస్ట్ వాజ్ 80. ఓకే, 90/18 అనమాట. ఓకే, సో కొంచెం టైర్ మనకి ఏమంటారు లైక్ సైజ్ కొంచెం లావు ఉంది, దానివల్ల రోడ్ గ్రిప్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. తర్వాత మనం కనుక చూసుకుంటే అండి ఇప్పుడు దీనికి డిస్క్ వేరియంట్లో మనకి డ్రమ్ వేరియంట్లో దాదాపు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే రఫ్గా ఒక 4,000 to 5,000 ఉందండి. ఓకే, సో ఈ బైక్ ఇంజన్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అ టిపికల్ 125cc 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఓకే, సో దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి దాదాపు 10.6 bhp. ఓకే, హెడ్ 7,500 rpm. అండ్ టార్క్ అనేది బాగుందండి, అంటే మనకు మామూలుగా గ్లామర్ కంటే దీని టార్క్ బాగుంది, 11 Nm ఉంది. ఓకే, గ్లామర్ టార్క్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 10.4. ప్లస్ పవర్లో కూడా ఇదే ఎక్కువ ఉంది. గ్లామర్ది ఇట్స్ జస్ట్ కాదు 10.6 bhp విచ్ ఇస్ గుడ్, బట్ దిస్ ఇస్ గ్లామర్ ఇస్ 10.4. యా, దిస్ ఇస్ 10.6 bhp. ఓకే, సో ఇంకొకటి మనం కనుక చూసుకుంటే అండి సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 791 mm ఉంది. సో గుడ్ సీట్ హైట్, మనకు 5'6", 5'7" హైట్ ఉన్న వాళ్ళకి కూడా మనకి సీట్ యాక్చువల్గా బాగానే ఉంటుంది. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇట్స్ 162 mm అండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా. సో ఊర్లలో ఎవరైతే బండ్లు వాడతారో వాళ్ళకు ఓకే, మరి అంత ప్రాబ్లం ఎక్కువ ఏమీ ఉండదు. సో ఇంకొక పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే అండి కంఫర్ట్ అయితే బైక్లో అసలు చాలా బాగుందండి. నేను ఇలా నడుపుతున్నాను కదా, దాదాపు ఒక ట్రిప్ మీటర్ 0 చేసి ఒక 4 kilometers వచ్చాను అనమాట. ఓకే, మనకి వడ్డేపల్లి రోడ్ నుంచి. సో ఈ బండిలో నాకు ఏం నచ్చిందంటే మెయిన్గా నేను చెప్తున్నాను కదా, దీని సీట్ ఓకే యాక్చువల్గా వెడల్పు ఉందండి. నిజంగా చెప్పాలంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే రైడర్కి బాగుంది, రైట్, పిలియన్కి కూడా బాగానే ఉంది. సో దీని అర్థం ఏంది, హైవేస్కి మనం ఈ బైక్ నడపచ్చా అంటే తప్పకుండా నడపచ్చండి. ఇప్పుడు చూడండి ఎంత వైడ్ ఉందో. సో నాకు తెలిసినంతవరకు ప్లాటినా కన్నా దీని సీట్ ఇంకా వైడ్ ఉంది. ఓకే, పిలియన్కి కూడా బాగా సపోర్టివ్ ఉంది. ఓకే, కొంచెం ఏంటంటే హైట్ వెనక సీట్ది కొంచెం ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీ వాళ్ళకి ఇలాంటి బైక్స్ ఏంటంటే అండి చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే రైడింగ్ పోస్చర్ చాలా కంఫర్టబుల్గా ఉంది, అప్రైట్ ఉంది, ఫుట్ పెగ్స్ కూడా మనకి ముందే ఉన్నాయి, అంటే సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ అనొచ్చు మనం. ఓకే, సో దానివల్ల లాభం ఏంటంటే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, రైట్. నేను మీకు ఇది హ్యాండిల్ యాంగిల్ కూడా చూపెడతాను చూడండి. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, వెరీ కంఫర్టబుల్ అనమాట. ఓకే, సో ప్యానల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే హోండా ప్యానల్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. కానీ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. పాడైన రోడ్ల మీద ఊకే నడితే ప్యానల్స్ తొందరనే పాడవుతాయి అనమాట. ఓకే, తర్వాత చూసుకుంటే ఇంజన్ రీఫైన్మెంట్ మాత్రం అసలు చాలా అంటే చాలా స్మూత్ అండి. నేను నడిపాను కదా, అసలు అర్థం అవ్వడం లేదు ఒక్కొక్కసారి బండి స్టార్ట్ మీద ఉంటే. చాలా మినిమం సౌండ్, చాలా తక్కువ సౌండ్. ఓకే, సో దీని లాభం ఏంటంటే మీరు హై స్పీడ్స్ నడిపినా మనకి ఈజీగా బండికి ఎక్కువ వైబ్రేషన్స్ ఉండవు. సో మామూలుగా గేర్ బాక్స్ విషయం మాట్లాడుకుంటే మనకి 5 speed గేర్ బాక్స్ వస్తుందండి. అన్ని గేర్స్ కూడా వెనకేసుకోవాలి మనం. ఓకే, ఫ్రంట్లో ఏమీ లేదు. ఓకే, అంటే వెనకేసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు లిఫ్ట్. ఓకే, సో ఓవర్టేకింగ్ ఇప్పుడు నేను సిటీలో లైక్ ఓవర్టేక్ చేశాను కదా, కొంచెం పార్ట్ ఆఫ్ సిటీ ఒక 2.5 kilometers నడిపాను సిటీలో. సో ఓవర్టేకింగ్ వాజ్ వెరీ ఈజీ. ఇప్పుడు ఈ బైక్ హైవే మీద తీసుకెళ్ళొచ్చా అంటే అండి వాస్తవంగా చెప్పాలంటే తీసుకెళ్ళొచ్చండి ఎవరైనా, డ్రమ్ వేరియంట్ అయినా డిస్క్ వేరియంట్ అయినా, బోత్ ఆర్ గుడ్. పవర్ ఇస్ గుడ్. ఇప్పుడు ప్లాటినా 100 నా కాడ ఉంది, అదేమో 60-70 నడిపితే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. ఈ బైక్కి నేను అంత స్పీడ్ నడపలేదు, బికాస్ కొత్త బండి. నేను 40 speedలోనే నడిపాను, మహా అంటే ఒక 45-50 నడుపు ఉండొచ్చు ట్రాఫిక్లో. సో ఓవర్టేకింగ్ వాజ్ వెరీ ఈజీ అనమాట. సో ఓవర్టేకింగ్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో సస్పెన్షన్ విషయంలో మాట్లాడుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ లైక్ ఎవ్రీ బైక్. వెనుక మనం కనుక చూసుకుంటే 5-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉందండి. ఓకే, సో దీనివల్ల ఇది ఉంది కదా, ఇది మీరు స్టిఫ్ చేసుకోవాలంటే ఇక్కడ దీని కింద సెట్ చేయొచ్చు. ఓకే,
సో 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది. బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఉంది మనకు. ఓకే, సో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ వల్ల లాభం ఏంటంటే కొంచెం రిలయబుల్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ కవర్, చైన్ కవర్ ఫైబర్ది వస్తుంది. ఓకే, సో దానివల్ల లాభం ఏంటంటే పొరపాటున మీరు ఫ్రంట్ స్ప్రాకెట్ పాడైనా అంత సౌండ్ ఏం రాదు. ఇంకొక విషయం నాకు చాలామంది చెప్పేది ఏంటంటే హోండా షైన్కి చైన్ స్ప్రాకెట్ తొందరగా పాడవుతుంది. అలా ఏం కాదండి, మనం చైన్కి టైం మీద టైట్ చేపించి మంచిగా నడిపితే ఏ బండికైనా చైన్ స్ప్రాకెట్ నడుపుతుంది, మంచిగా నడుస్తుంది. నా కాడ యమహా ఎఫ్జీ ఉండే, దాని చైన్ స్ప్రాకెట్, ఓపెన్ చైన్ స్ప్రాకెట్ 45,000 కిలోమీటర్స్ నడిపానండి నేను. 45,000 కిలోమీటర్స్ ఉట్టి ఫ్రంట్ స్ప్రాకెటే నేను చేంజ్ చేశాను అనమాట. సో వేరే విషయాలు మనం మాట్లాడుకుంటే బండి క్రాష్ గార్డ్ కూడా చాలా డీసెంట్ క్వాలిటీ అండి, మీరు చూస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్కి చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే క్రోమ్ ఎలిమెంట్స్ అండి. వైజర్ మీద ఈ క్రోమ్ వల్ల బైక్ లుక్ చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా ఇచ్చాడనమాట. ఓకే, మీరు చూస్తున్నారు కదా. సో ఇలాంటిది షైన్ 100 కూడా ఇచ్చిండండి. సో దానివల్ల లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో బండి వెయిట్ విషయంలో మాట్లాడుకుంటే ద బైక్స్ వెయిట్ ఈజ్ అరౌండ్ 114 to 113 kgs అండి. ఓకే, 113. ఓకే రైట్. సో ఈ వెయిట్ మరీ ఎక్కువ లేదు. ఓకే, ప్లాటినా లాగానే ఇట్స్ లైట్ వెయిట్. కానీ ఏంటంటే దీని ఏరోడైనమిక్స్ బాగున్నాయండి. బండి కొంచెం దాదాపు ఒక 50 స్పీడ్లో నడిపినా నేను వేరే హోండా షైన్స్ కూడా నడిపానండి. వాళ్ళు ఏంటంటే దానికి మనం ఎక్కువ స్పీడ్ నడిపినా మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మరి ఆ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ కాదనమాట, జస్ట్ బికాస్ దిస్ బైక్ ఈజ్ బిల్ట్ లైక్ దట్. ఓకే, సో ట్యాంక్ విషయం చూసుకుంటే 10.5 లీటర్ ట్యాంక్ అండి. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అనమాట. అండ్ మనకు మైలేజ్ నేను చెప్తాను. ఓకే, ఎండ్లో తప్పకుండా మైలేజ్ గురించి కూడా చెప్తాను. సో మనకు ముందు హాలోజన్ బల్బ్ వస్తుందండి, మీరు చూస్తున్నారు కదా. ఓకే, నో ఎల్ఈడి ఫర్ దిస్ బైక్. ఓకే, SP125 ఆల్ ఎల్ఈడి ఉంది, కలర్ డిస్ప్లే ఉంది. ఓకే, వెనుక కూడా మొత్తం హాలోజనే అండి, అంటే బల్బ్. రైట్, మీరు చూస్తున్నారు కదా. ప్లస్ ఇండికేటర్స్ ఏంటంటే ఇది చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి ఇండికేటర్స్. ఆల్ రైట్, తర్వాత మనం ఈ బైక్ గురించి కనుక మాట్లాడుకుంటే అండి మనకి ఈ మీటర్ ఫీచర్స్ చాలా బాగున్నాయి, యాక్చువల్గా చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట. అండ్ ఐడల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ వల్ల మనకి ఏంటంటే ఫ్యూల్ సేవ్ అవుతుంది. రైట్, తర్వాత ఏంటంటే ఈ బైక్ గురించి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రైస్ అండి, ప్రైస్ ఎలా ఉంది బైక్ది. మామూలుగా ఈ బండి ప్రైస్ నాకు తెలిసినంత వరకు హ్యావ్ ఎంక్వైర్డ్ ఓకే ఫ్రమ్ వరంగల్ అనమాట. సో షైన్ డ్రమ్ వేరియంట్ మనకు వచ్చేసి ఎక్స్ షోరూమ్ 85,900 చేంజ్ ఉందండి. అదే డిస్క్ది 90,672. సో ఆన్ రోడ్ ప్రైసెస్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే అండి డ్రమ్ వేరియంట్ షుడ్ బి అరౌండ్ 1,06,000 అలా ఉండొచ్చండి. ఓకే, 1,05,000, 1,06,000. ఓకే, డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకు 1,10,000 దాకా ఉంటుందండి. ఎక్కడ? తెలంగాణ, వరంగల్, హైదరాబాద్ ఆర్ కరీంనగర్లో. సో ఈ బైక్కి మన కిక్ స్టార్ట్ కూడా వస్తుందండి, ప్లస్ ఆయిల్ ఫిల్టర్ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే మీరు సర్వీస్ చేపిస్తారో తప్పకుండా ఆయిల్ ఫిల్టర్ మారవాలా. రైట్, ఎన్ని కిలోమీటర్స్కి ఒక సర్వీస్ అంటే హోండా చెప్పేది దాదాపు 3,000 కిలోమీటర్స్కి ఒకసారి అండి. ప్లస్ ఏంటంటే వారంటీ విషయానికి వస్తే 3 years ఆఫ్ స్టాండర్డ్ వారంటీ ఉంది. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఆప్ట్ చేయొచ్చండి, అంటే ఎక్స్ట్రా పే చేసి మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అడిగే ఒక డౌట్ ఏంటంటే ఇది డిస్క్ వేరియంట్లో మనకి కొనొచ్చా? కొనొచ్చండి, కానీ మీకు బ్రేకింగ్ సరిగ్గా రావాలి. ఎందుకంటే దీనికి లైక్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, 5 స్పోక్ ఎలాయ్స్ ఉన్నాయి. కానీ డిస్క్ బ్రేక్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు బ్రేకింగ్ చేయాలండి. అది మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏంటంటే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ బైక్ ABS రాదు కదా. సో మీరు చూస్తున్నారు కదా వైజర్, అంటే ఫ్రంట్ లుక్ మాత్రం బైక్ది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మెయిన్ పాయింట్కి వెళ్దామండి. అదేంది ఇప్పుడు పోయేది కూడా హోండా షైనే. సో చాలామంది అండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అదే మెయిన్గా ఏంటంటే ఈ బైక్ యొక్క పెద్ద కాంపిటీటర్ అనేది హీరో గ్లామర్ ఉంది. సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, గ్లామర్ కొనాలన్నా షైన్ 125 కొనాలన్నా. గ్లామర్ కూడా చాలా మంచి బండి. మీరు మంత్లీ సేల్స్ చూస్తే 2 సేల్స్ కూడా ఈ షైన్ 125, గ్లామర్ 125 ఈ 2 బైక్ సేల్స్ కూడా చాలా అంటే చాలా క్లోజ్ ఉంటాయండి ఎప్పుడైనా. సో టైర్ విషయంలో అన్ని దాదాపు 2 బండ్లు సేమే ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో డిస్క్ వేరియంట్ చూసుకుంటే మనకి 240 mm ఫ్రంట్ డిస్క్ వస్తుంది, వెనక 130 mm డ్రమ్కి ముందు వెనక 130 mm. కానీ మనకి హోండా షైన్లో ఒక బెనిఫిట్ ఏంటంటే ACG స్టార్టర్ ఉందని చెప్పాను. రైట్, దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. తర్వాత పిస్టన్ కూలింగ్ జెట్ వస్తుంది హోండా షైన్లో, అది హీరో గ్లామర్లో మీకు రాదు, సూపర్ స్ప్లెండర్లో కూడా రాదు. దానివల్ల లాభం ఏంటంటే
అదొక జెట్ అనమాట. ఇట్ స్ప్రేస్ ఆయిల్ అండర్నీత్ ద పిస్టన్. సో దానివల్ల లాభం ఏంటంటే అది ఉండడం వల్ల చాలా పెద్ద బెనిఫిట్ కాదు బెనిఫిటే. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఉట్టి హోండా వల్లే వాడతారండి. దానివల్ల ఏంటంటే హయ్యర్ టెంపరేచర్స్లల్లా ఎంజిన్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. మామూలుగా ఫ్రిక్షన్ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రెడ్యూస్డ్ ఫ్రిక్షన్, దానివల్ల ఒక చిన్న ప్లస్ పాయింట్ అది పిస్టన్ కూలింగ్ జెట్ అనమాట. ఓకే, సో ప్యానెల్ క్వాలిటీలో షైన్ 100, షైన్ 125 ఈ బైక్స్ చాలా బాగున్నాయండి. కానీ ఒక చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే మనకి హీరో గ్లామర్కి అండ్ షైన్ 125కి ఇవి అందరు వినండి. బికాజ్ చాలామంది ఈ వీక్ పాయింట్ అనుకుంటారు. నేను చెప్పే పాయింట్స్ అండి చాలా లాజికల్, చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. అదేంటంటే ఫ్యూల్ పంప్. ఇప్పుడు మామూలుగా మనం ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకుంటే అండి, మన హోండా షైన్ ట్యాంక్ కెపాసిటీనే ఎక్కువ ఉంది. ఎంత ఉంది? మామూలుగా మీకు గ్లామర్లో వచ్చే ట్యాంక్ కెపాసిటీ, షైన్లో వచ్చే ట్యాంక్ కెపాసిటీలో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో దీనికి 10.5 లీటర్ ట్యాంక్ వస్తుంది, దానికి 10 లీటర్. సో ఇప్పుడు గ్లామర్లో మీకు ఫ్యూల్ పంప్ అనేది ట్యాంక్ లోపట వస్తుందండి. గ్లామర్లో ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపట వస్తుంది. ఎక్కడంటే నేను చెప్తాను, ఈ సైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ గ్లామర్లో ఓకే ఇక్కడ ఉంటుంది. షైన్లో మనకు చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే అండి, దీని ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపల రాదండి హోండా షైన్కి. ఓకే, ఇక్కడ వస్తుంది ఇది. ఓకే, ఇది ఈ లోపల. దానివల్ల లాభం ఏంది? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు బైక్స్లల్లో, పెట్రోల్ సరిగ్గా మెయింటైన్ చేయకుంటే ఫ్యూల్ పంప్కి ఏంది, ఫ్యూల్ పంప్ ఈజ్ బేసికల్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఇన్సైడ్ ద ట్యాంక్ అనమాట. ట్యాంక్లో ఉండడం వల్ల ఏమవుతుంది, బేసికల్గా సబ్మర్సివ్ పంప్ అంటారు దానికి. ఓకే, సో అది పాడైతే ఏమవుతుంది, మళ్ళీ కొత్తది వేపియాలి. కొత్తది వేపిస్తే ఎంత అవుతుంది? దాదాపు 6-7 వేలు పోతాయి. ఈ బైక్కి మనకి ఇక్కడ ఉండడం వల్ల లాభం ఏంది? సో గ్లామర్లో మీకు తప్పకుండా ఒక మినిమం 2 లీటర్స్ 2.5 లీటర్స్ ఫ్యూల్ పెట్టాలా. ఎందుకంటే ఫ్యూల్ పంప్ వర్క్స్ యాజ్ అ లూబ్రికెంట్ ఫర్ యువర్ మోటార్. ఓకే, ఇప్పుడు ఈ బైక్లో అది అవసరం లేదు, మీరు తక్కువ పెట్రోల్ పెట్టినా. ఎందుకంటే ఫ్యూల్ పంప్ ఇక్కడ ఉంది. ఇట్ డస్ నాట్ నీడ్ మినిమం ఫ్యూల్. మీరు 100 రూపాయల పెట్రోల్ వేయించుకునైనా నడుపుకోవచ్చు అనమాట షైన్ 125కి. సో దానివల్ల లాభం ఏంది, ఫ్యూల్ పంప్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంది, ఇప్పుడు ప్రతిసారి చాలామంది ఉంటారండి బైక్స్ నడిపేటోళ్ళు, వాళ్ళు ఏంటంటే తక్కువ పెట్రోల్ మెయింటైన్ చేస్తారు. తక్కువ పెట్రోల్ మెయింటైన్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూల్ పంప్ అనేది, నేను చెప్పాను కదా సబ్మర్సివ్ పంప్ ఉంటుంది, దానికి లూబ్రికేషన్ దొరకక ఓవర్ హీట్ అయ్యి ఫ్యూల్ పంప్ అనేది పాడైపోతుంది. సో హోండా షైన్లో మనకు ఫ్యూల్ పంప్ అనేది ట్యాంక్ కింద ఉన్నది. ఓకే, అటు సైడ్ ఈ ప్యానెల్ వెనకాల. సో దానివల్ల పెద్ద బెనిఫిట్ ఏంటి, మీరు 50 రూపాయల పెట్రోల్ అయినా 100 రూపాయల పెట్రోల్ అయినా వేయించుకొని నడిపితే అది బండి నడుస్తుంది. సో మీ డబ్బులు కూడా సేవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అండి. ఆల్ రైట్, సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ రైట్, సో మీకు ఇష్టమైన బైక్ మీరు కొనండి, కానీ హోండా షైన్ ఇస్ ద బెస్ట్ 125cc బైక్ ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో. ఎందుకంటే నేను ప్లాటినా కొనమని చెప్పానండి, ఎందుకంటే ప్లాటినా 100 ఏంటంటే లైట్ వెయిట్, మైలేజ్. ఇప్పుడు మైలేజ్ గురించి ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ బైక్కి సిటీలో మనకి ఒక 62-63 దాకా వస్తుందండి మైలేజ్. అదే మనం ప్లాటినా చూసుకుంటే ఒక 8 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది మనకి, దాంట్లో ఒక 70 వస్తుంది. దీనికి ఒక 62-63 పెట్టుకోండి. అలా ఉంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ అనమాట అండి. ఆల్ రైట్, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి కామెంట్స్ రూపంలో, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఆల్ రైట్, సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై. సో కలర్స్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే అండి, బైక్లో 6 కలర్స్ వస్తాయి. ఓకే, నేను అటాచ్ చేస్తాను వీడియో ఎండ్లో, మీరు చూసుకోండి. ఇంకొక పాత వీడియోలో కొందరు ఏం అడిగారంటే అండి, బైక్ మీద ఏ బైక్ మీద అయినా ముగ్గురు కూర్చోవచ్చు అంటే కూర్చోవచ్చండి, కానీ మనం చట్టం ప్రకారంగా అది సరైనది కాదు, ఇద్దరే కూర్చోవాలండి బైక్ మీద. ప్లస్ దీనికి మెటల్ ట్యాంక్ వస్తుందండి. ఓకే, చాలా బండ్లు ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ రైడర్ ఆర్ ఎక్స్ట్రీమ్ 125కి మనకి ఏంటంటే ఫైబర్ ట్యాంక్ ప్యానల్స్ లోపల ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ అలా ఏమీ ఉండదు అనమాట. సో ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా అండి షైన్ 125 అనేది బెస్ట్ బైక్. గ్లామర్ తోటి ఇది ఎందుకు బెటర్ అంటే, నేను చెప్పాను కదా పెట్రోల్ మీరు తక్కువ మెయింటైన్ చేసుకున్నా నడుస్తుంది బండి. వేరే బైక్ గ్లామర్ అయినా టీవీఎస్ రైడర్ అయినా వాళ్ళకి ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపట వస్తుంది, ట్యాంక్ బయట కింద వస్తుంది. సో పెట్రోల్ మొత్తం ఖతం చేసుకోకండి. ఓకే, మీరు తక్కువ పెట్రోల్ అంటే మొత్తం ఖతం అయ్యేదాకా నడవద్దు, ఎందుకంటే దీనికి కూడా ఫ్యూల్ పంప్ డ్యామేజ్ అవుతుంది. తక్కువ ఫ్యూల్ పెట్టి దీనికి నడపచ్చండి, దానికి ఇబ్బంది ఏమీ లేదు. ఆల్ రైట్, సో
లొకేషన్ చూస్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో నేను ఇంటికి వెళ్తున్నానండి. నా ఫ్రెండ్కి ఎవరైతే ఈ బైక్ బిలాంగ్ అవుతుందో వాళ్ళకి రిటర్న్ చేసేయాలి నేను చెప్పి పట్టుకొచ్చాను అనమాట. ఓకే, చాలామంది రిక్వెస్ట్ వచ్చింది ఒక మంచి 125cc బైక్ ఏంది. సో ప్రైస్ అన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ పర్సన్కైనా లేదా ఒక బ్యాచులర్కైనా చాలా మంచి బండి షైన్ 125 ప్లస్ పికప్. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ గేర్ నుంచి చాలా మంచి పికప్ ఉంది. ఓకే, నేను వీడియోలో ఒక చోట చెప్పాను ప్లాటినా కొనకండి. ఎందుకంటే అండి మీరు 125cc బైక్ కొనాలంటే తప్పకుండా మీరు ప్లాటినా కొనద్దు కదా. ప్లాటినా ఈజ్ నాట్ అ 125cc బైక్ కదా. సో బేసికల్గా మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ ద షైన్ అనమాట. ఎందుకు 125cc కేటగిరీలో మంచి మైలేజ్, డీసెంట్ మెయింటెనెన్స్ కావాలంటే ఎప్పుడైనా మీరు షైన్ 125 కొనండి. బికాస్ ఇట్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్ అండి. గ్లామర్ కన్నా పవర్ అండ్ టార్క్ కొంచెం ఎక్కువ ఉంది. మైలేజ్ విషయంలో రెండు బైక్స్కి దాదాపు సేమ్ మైలేజ్ అండి. మీరు 60 స్పీడ్ నడిపితే హైవేలో 60 మైలేజ్ తప్పకుండా వస్తుంది. సిటీలో ఒక 40, 45, 50 స్పీడ్ మెయింటైన్ చేసినా మీకు ఒక 60, 61, 62 దాకా మైలేజ్ వస్తుంది. హైవేలో చాలా మెల్లగా నడిపితే మీకు రఫ్గా ఒక 67 దాకా వస్తుందండి మైలేజ్. ఆల్ రైట్, గుడ్ బై పీపుల్, టేక్ కేర్. అండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుడ్ బై.